హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం నాట్య ప్రదర్శన అనే కథ చెప్పుకుందాం. ఇదేంటంటే పరోపకారి పాపన్న కథలో ఒక కథ అన్నమాట. అయితే ఒక ఈ పాపన్న ఉండే గ్రామంలో దంబయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడనమాట. అతను ఏం చేశాడు, పాపన్న దగ్గర గిల్టు నగలు పెట్టి 3,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడనమాట. ఆ వార్త మొత్తం ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుందన్నమాట. తెలిసిపోయేటప్పటికీ ఇతనికి పరువు పోతుంది కదా. పరువు పోయి ఇంకా అతనితో ఎవరు మాట్లాడటం మానేస్తారనమాట. అతనితో మాట్లాడటం మానేసేటప్పటికి వాడికి అప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, మోసం చేశాను, అంత పెద్ద మనిషిని, పాపన్నని అని చెప్పి అతను కూడా చాలా సిగ్గుపడుతూ ఉంటాడనమాట. అయితే ఈ జరిగిన కొద్ది రోజులకి ఏమవుతుందంటే, ఆ దేశపు రాజుగారు జైత్రయాత్ర ముగించుకొని తిరిగి వస్తూ ఉన్నారనమాట. వస్తూ వస్తూ ఆయన ఈ ప్రాంతంలోనే ఎక్కడో విడిది చేస్తారు అని చెప్పి ఈ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి, ఈ పాపన్న ఉన్న గ్రామానికి ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట. తెలిసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల ప్రముఖులందరూ ఒక చోట సమావేశమయ్యి, మనం రాజుగారు ఇక్కడ ఎక్కడో ఈ 10 గ్రామాల్లోనూ ఒక చోట విడిది చేస్తారు అని తెలుస్తుంది కదా, మనకి సమాచారం అందింది కదా. మనం రాజుగారికి చక్కగా మర్యాదలన్నీ చేయాలి, గౌరవ మర్యాదల్లో ఎటువంటి లోటు రాకూడదు, విందులు వినోదాలు ఏర్పాటు చేయాలి అని వాళ్ళందరూ తీర్మానించుకుంటారనమాట. తీర్మానించుకొని ఏం చేస్తారు, ఆ కార్యక్రమం అంతా కొంతమంది ఆ పెద్ద మనుషులు కొంతమంది ఎవరికి వాళ్ళు మేం చేస్తామని అందరూ కలిసికట్టుగా చేయడానికి నిర్ణయించుకుంటారనమాట. నిర్ణయించుకున్న తర్వాత ఈ 12 గ్రామాల్లో ఉండే నటులు, నాయకులు, వర్తకులు, వాద్యగాళ్ళు వీళ్ళందరూ ఒక చోట చేరి రాజుగారి ముందు మనం గనక కళా ప్రదర్శన ఇస్తే ఆయన మనకి చాలా సన్మానం చేస్తారు. ఆ సన్మానంతో సన్మానంలో డబ్బులు కూడా ఇస్తారు. ఆ డబ్బుతో మనం మన కళని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఆ డబ్బుతో మనం స్థలము, సౌకర్యాలు అవన్నీ ఏర్పాటు చేసుకుని మనం ఇంకా పెద్దవాళ్ళగా, కళలో ఇంకా పెద్దవాళ్ళగా మనం ఎదగచ్చు అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటారనమాట. అనుకుని ఏం చేస్తారు, ఈ రాజుగారు వచ్చి అక్కడ విడిది చేసినప్పుడు ఎవరి విద్య వాళ్ళు ప్రదర్శించాలని అనుకుంటారనమాట. కానీ అప్పుడున్న పరిస్థితిలో వాళ్ళ దగ్గర దానికి కావలసిన సౌకర్యాలు ఏమీ వాళ్ళకి అందుబాటులో లేవన్నమాట. అందుకని ఏం చేస్తారు, వాళ్ళు ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చోట అప్పు తెచ్చుకుంటారనమాట. అప్పు తెచ్చుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అయితే ఒక ఆవిడ నాట్య ప్రదర్శన ఇవ్వాలి అనుకుంటుంది అనమాట, ఒక కళాకారిణి. ఆ నాట్య ప్రదర్శనకి కావలసిన ఆభరణాలు మాత్రం ఆ నాట్యకర్తకి దొరకలేదనమాట. ఎంత ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు. ఈ సంగతి పాపన్న ఉండే గ్రామాధికారికి తెలుస్తుంది. ఆ గ్రామాధికారి ఏమంటాడు, మా ఊర్లో పాపన్న అనే ఒక అతను ఉన్నాడు, అతని దగ్గర గిల్టు నగలు ఎవరో తాకట్టు పెట్టారు, అది నాకు జ్ఞాపకం ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాము, గిల్టు నగలు ఆయన ఇస్తాడు, అవి మీకు సరిపోతాయి మీ నర్తకికి అని చెప్పి ఈ గ్రామాధికారి చెప్తాడనమాట. ఈ పాపన్న ఉన్న గ్రామాధికారి అలాగే అని చెప్పి ఏం చేస్తారు, ఈ గ్రామాధికారి ఏం చేస్తాడు, వాళ్ళతో అంటాడు, ఆ నర్తకి వాళ్ళతో అంటాడు, మీరు ఆ పాపన దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, మీకు కావలసిన గిల్టు నగలు ఆయన చేతి తెప్పిస్తాను, కానీ మీకు రాజుగారు మెచ్చి మీకు చేసిన సన్మానంలో 3వ వంతు భాగం ఆయనకి ఇవ్వాలి మీరు అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి వాళ్ళు సరే అని ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఈ గ్రామాధికారి అంటాడు, మీరు ముందే ఈ విషయం ఏది పాపన్న గారికి చెప్పకండి, పాపన్న గారికి చెప్తే ఆయనకి అస్సలు ఇట్లాంటి విషయాలు ఏమీ గిట్టవు, ఆయన ఏమి ఒప్పుకోరు, ముందు ఈ డబ్బుల విషయం మట్టుకు ఆయన దగ్గర ఏం చెప్పకండి అని చెప్పి వీళ్ళని పాపన్న దగ్గరికి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళి పాపన్నతో అంటాడు, వీళ్ళు భరతనాట్య ప్రదర్శన ఇవ్వాలి అనుకుంటున్నారు, రాజుగారు వచ్చినప్పుడు మీ దగ్గర గిల్టు నగలు ఉన్నాయి కదా, ఆ గిల్టు నగలు వీళ్ళకి అరువుగా ఇవ్వండి అంటాడనమాట గ్రామాధికారి. అంటే ఈ పాపన్న అంటాడు, అయ్యో గిల్టు నగలు ఎందుకు, మంచి నగలే ఇస్తాను, గిల్టు నగలు ఎందుకు మీకు అని అంటాడనమాట పాపన్న. అంటే ఈ గ్రామాధికారి అంటాడు, అలా కాదు, వాళ్ళకి కావాల్సిందే గిల్టు నగలు, నాట్యం చేయటానికి గిల్టు నగలే బాగుంటాయి, బంగారు నగలు కాదు కావాల్సింది, మీరు ఆ గిల్టు నగలే ఇవ్వండి అంటాడనమాట. అనేటప్పటికీ ఈ పాపన్న అంటాడు, అయ్యో ఆ గిల్టు నగలు నావి కాదు, ఆ పెట్టే తాళం చెవి కూడా నా దగ్గర లేదు, అది నాకు దంబయ్య అనే అతను నా దగ్గర వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్ళాడు, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అని చెప్పి ఏం చేస్తాడు, ఆ దంబైని పిలుచుకురమ్మని చెప్పి ఒక మనిషిని పంపిస్తారనమాట దంబై దగ్గరికి.
దంబయ్య దగ్గరికి వెళ్తేను ఆ దంబయ్య ఏం చేస్తాడు, తాళం చెవి తీసుకుని ఈ పాపన్న వాళ్ళ ఇంటికి వస్తాడనమాట. వచ్చి తాళం చెవి తీసి ఆ గ్రామాధికారి చెప్పినట్టే ఆ నగలు ఆ నర్తకికి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతాడనమాట ఆ దంబయ్య. అయితేను అందరూ అనుకున్నట్లే రాజుగారు వాళ్ళ ప్రాంతంలోనే విడిది చేస్తారు. వీళ్ళందరూ వాళ్ళ కళా ప్రదర్శనలు ఇచ్చి ఎవరి మట్టుకి వాళ్ళు చక్కగా సన్మానం పొందుతారనమాట. ఈ రాజుగారికి అన్నింట్లో కంటే ఈ భరతనాట్యం బాగా నచ్చుతుందనమాట. నచ్చి ఆయన మంచిగా మెచ్చుకొని ఆ నాట్య కళాకారిని, ఆ డ్యాన్స్ చేసిన ఆవిడని మెచ్చుకొని ఆవిడికి ఒక 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తాడనమాట ఈ రాజుగారు. ఇచ్చేటప్పటికి ఈ నాట్యగత్తి ఏం చేస్తుంది, ఆ గ్రామాధికారిని వెంట పెట్టుకుని వాళ్ళు ముందు అనుకున్నారు కదా, ఇచ్చిన సన్మానంలో వచ్చిన బహుమతి డబ్బులో 3వ వంతు ఇవ్వాలి అని చెప్పి ఒప్పందం చేసుకున్నారు కదా. అదే విధంగా డాన్స్ చేసిన ఆవిడ ఏం చేస్తుంది, ఈ పాపన్న ఉన్న గ్రామాధికారిని తీసుకుని ఆ పాపన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఈ గిల్టు నగలతో పాటు ఈ డబ్బులు కూడా పెట్టి తీసుకోండి మీవి అని చెప్పి అంటుంది అనమాట. అనేటప్పటికి ఆ డబ్బులు చూసి పాపన్న విస్తుపోయి ఇదేంటి డబ్బులు ఏంటి, నేను ఇచ్చింది ఒక నగలే కదా, ఈ డబ్బులు ఏంటి అంటాడనమాట. అనేటప్పటికి ఏంటి గిల్టు నగలు అరువు ఇచ్చిన వాళ్ళకి బహుమానంలో 3వ వంతు ఇవ్వాలి అని చెప్పి మేము అందరం ముందే నిర్ణయించుకున్నాము. రాజుగారు అనుగ్రహించి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు, అందుకే ఆ 3వ వంతు మీకే ఇస్తున్నాము అని చెప్పి గ్రామాధికారి అంటాడనమాట. అనేటప్పటికి ఈ పాపన్న అంటాడు, అయ్యో అదేంటి అలా అంటారు, గిల్టు నగలు నావి కాదు, అవి దంబయ్యవి, అవి నా దగ్గర అతను అదేంటి కుదవ పెట్టి డబ్బు అప్పుగా తీసుకెళ్ళాడు, అంతేగాని అవి నావి కాదు అని చెప్పేసి ఈ పాపన్న ఏం చేస్తాడు, గిల్టు నగల మట్టుకి తీసుకుని పెట్టెలో పెట్టుకుంటాడనమాట. డబ్బులు మట్టుకి ముట్టుకోడు. అప్పుడు ఈ గ్రామాధికారి ఏం చేస్తాడు, ఆ డబ్బు తీసుకువెళ్ళి దంబయ్య దగ్గరికి తీసుకెళ్ళి జరిగిందంతా చెప్పి గిల్టు నగలు నీవే కనుక ఈ డబ్బు నీకే చెందుతుంది అని చెప్పి పాపన్న అంటున్నాడు, ఇదిగో ఈ డబ్బులు నువ్వే తీసుకో అని చెప్పి గ్రామాధికారి ఈ దంబయ్యతో అంటాడనమాట. అనేటప్పటికీ ఈ దంబయ్యకి ఇంకా సిగ్గు వేస్తుంది అనమాట. అయ్యో నేను ఎంత పొరపాటు చేశానో, అంత మంచి మనిషిని మోసం చేశానే అని చెప్పి ఇంకా సిగ్గుపడి గ్రామాధికారితో అంటాడు, మీరు నా వెంట రండి పాపన్న గారి ఇంటికి అని చెప్పి ఆ గ్రామాధికారిని ఆ డబ్బుల్ని తీసుకుని ఈ దంబయ్య ఈ పాపన్న ఇంటికి వస్తాడనమాట. ఇంటికి వచ్చి పాపన్నతో అంటాడు, ఈ డబ్బు మీరు తీసుకొని నన్ను బాకీ నుంచి తప్పించండి, ఈ డబ్బులు తీసేసుకున్న ఆ నగలు నాకు ఇచ్చేయండి, నేను చాలా సిగ్గుపడుతున్నాను మిమ్మల్ని మోసం చేసినందుకు, నన్ను క్షమించండి అని చెప్పి పాపన్నని ప్రాధేయపడతాడనమాట ఈ దంబయ్య. పెట్టేటప్పటికి సరే అని చెప్పి ఆ నగలు ఆ దంబయ్యకి ఇచ్చేసేస్తాడనమాట. పాపన్న ఇచ్చేసేసి ఆ డబ్బులు తీసుకుంటాడు. అప్పుడు తీసుకుంటే ఈ విధంగా దంబయ్య మూలాన పాపన్న మోసపోయినప్పుడు గ్రామంలో వాళ్ళు చాలా విచారిస్తారనమాట. ఏంటో పాపన్న మోసపోయాడు ఆ దంబయ్య చేతిలోను, దంబయ్య చాలా మోసకారి అని చెప్పి అందరూ బాధపడతారు గ్రామంలో. కానీ పాపన్న మట్టికి ఏం విచారించడు, ఎప్పటికైనా సరే తిరిగి నా డబ్బు నాకు వస్తుందిలే అని చెప్పి అతను ఏమి విచారించడు, దంబయ్యని ఏమి అనడు అనమాట. కానీ గ్రామంలో వాళ్ళందరూ దంబయ్యని ఎగతాళిగా చూడటము, అతన్ని చూసి ఆశ్రయించుకోవటము, నువ్వు మోసం చేసావు అని ఎత్తిపడటం, ఇట్లాంటివన్నీ చేసేవారు అనమాట. కానీ పాపన్న మట్టుకి ఎప్పుడు ఏమీ అనలేదన్నమాట. ఈ డబ్బు వచ్చినప్పుడు అతను డబ్బు కనుక పోయినప్పుడు ఏమి విచారించలేదు, డబ్బు వచ్చినప్పుడు అతను ఏమి సంతోషించలేదనమాట. కానీ ఆ గ్రామంలో వాళ్ళందరూ పాపయ్యకి ఎప్పుడైతే ఈ దంబయ్య డబ్బులు తిరిగి ఇచ్చేశాడో, అమ్మయ్య పాపయ్య డబ్బులు పాపయ్యకి వచ్చేసాయి అని చెప్పి ఆ గ్రామంలో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారనమాట. మనం మంచిగా గౌరవంగా ఉండి మంచి పనులు చేస్తూ మంచి మనసుతో ఉన్నప్పుడు మన గురించి ప్రజలందరూ కూడా ఆ గ్రామంలో మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మనల్ని అదే విధంగా గౌరవిస్తారు, మన బాధలో పాలు పంచుకుంటారు, సుఖంలో పాలు పంచుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా స్నేహంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఎవరిని మోసం చేయకూడదనమాట. మనకున్నంతలో చుట్టుపక్కల వాళ్ళకి సహాయం కూడా చేస్తూ ఉండాలన్నమాట. సరేనా మరి? కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.